See, మన సొసైటీలో as told by APJ Abdul Kalam, there are 3 members who are key societal changes: the father, the mother and the teacher. నా దృష్టిలో ఫాదర్ మదర్ ఏదో ఒక సందర్భంలో ఒక అబ్బాయి తక్కువ ఉన్నాడు అనుకోండి, ఒక అమ్మాయి తక్కువ ఉందనుకోండి, వాళ్ళని తేడాగా చూసి వాళ్ళని స్పెషల్గా చూస్తారు. కానీ ఒక టీచర్ క్లాస్లోకి వచ్చినప్పుడు, ఒక టీచర్ పిల్లలందరినీ చూసేటప్పుడు, టీచర్ విల్ సీ ఆల్ ద చిల్డ్రన్ విత్ ద సేమ్ ఐస్. అందరూ ఒకేలా కనబడతారు టీచర్కి. సో మన సృష్టిలో గొప్పతనం అంటే గురువు. మనం గురువు అనుకుంటే మనకి క్లాస్లో పాఠం చెప్పే టీచరే టీచర్ అనుకుంటాం. కానీ మార్గదర్శకత్వం చూపించే ఏ టీచర్ అయినా గొప్ప టీచరే. ఉదాహరణకి మనకి మహాభారతంలో అర్జునుడు యుద్ధంలోంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఆ టైంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా యుద్ధం చేయాలి, వీరుడంటే ఎలా ఉండాలి, వార్ ఎలా విన్ అవ్వాలి, ఎందుకు పీపుల్ వార్ చేయాలి, ఎందుకు మహారాజుకి యుద్ధం చేయాలి, మహారాజు ఎందుకు యుద్ధం చేయాలి, ఆయన రాజధర్మాన్ని ఎందుకు నిలబెట్టుకోవాలి అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆ రోజు పాఠం చెప్తాడనమాట. అదే మనందరికి తెలుసు భగవద్గీత. ఇలా మనం సొసైటీలో ఒక మనిషి ఇంకొక మనిషిని ఇన్స్పైర్ చేస్తే ఖచ్చితంగా ఆయన గురువు అవుతాడు. ఉదాహరణకి మనం వారం రోజుల క్రితం చూసాం, పివి సింధు వాళ్ళ టీచర్ పుల్లెల గోపీచంద్. అంటే ఒక టీచర్ తన సక్సెస్ అయిన తర్వాత తను అచీవ్ కాలేని లక్షణాలు కూడా తన స్టూడెంట్ కళ్ళల్లో, తన స్టూడెంట్ చెప్పు చేతల్లో, తన స్టూడెంట్ యొక్క చర్యల్లో చూడాలనుకుంటారు. సో టీచర్ సాక్రిఫైసెస్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద స్టూడెంట్. టీచర్ అండ్ స్టూడెంట్ ఆర్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఈచ్ అదర్. టీచర్ వేరు, స్టూడెంట్ వేరు కాదు. ఇద్దరు కలిస్తేనే అది సక్సెస్ వచ్చింది అనమాట. సో టీచర్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. ఇద్దరు కలిస్తేనే అది సక్సెస్ వస్తుంది. అరిస్టోటల్ అని చెప్పి ఒక గొప్ప థింకర్ ఉన్నాడు. అరిస్టోటల్ అని ఒక గొప్ప థింకర్. ఆయన ఒక మాట అంటారు, మై పేరెంట్స్ గేవ్ మీ బర్త్, మై టీచర్ గేవ్ మీ లైఫ్ అని. పేరెంట్స్ జన్మనిస్తే టీచర్ జీవితాన్ని ఇచ్చారని. సో ఆ జీవితాన్ని ఇచ్చే టీచర్స్ కోసం ఈరోజు మనం ఒక డే జరుపుకుంటాం, అదే టీచర్స్ డే అనమాట. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్, హానర్ అండ్ ఆల్సో సెలబ్రేట్ దిస్ టీచర్స్ డే బికాస్ టీచర్స్ ఆర్ ద path givers to us and teachers are the guiding light to us. టీచర్స్ అనేవాళ్ళు మనకి ఒక గైడింగ్ లైట్ చూపించే వాళ్ళే టీచర్స్ అనమాట. మనం అనుకోవచ్చు మనం సొంతంగా చదువుతున్నాం, కష్టపడుతున్నాం, పైకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి. కానీ ఒక ఇన్స్టిట్యూషన్, ఒక టీచర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ద్రోణాచార్యుడు శిష్యులందరినీ పిలిపిస్తాడు, కౌరవుల్ని, పాండవుల్ని, అందరికీ చెట్టు చూపించి మీకు ఏం కనపడుతుంది అంటాడు. ఒకళ్ళు మాకు చెట్టు కనపడుతుంది, ఇంకొకళ్ళు ఆకులు కనపడుతున్నాయి, ఇంకొకళ్ళు కొమ్మలు కనపడుతున్నాయి అంటాడు. కానీ అర్జునుడు చెట్టు మీద పక్షి కన్ను కనపడుతుంది అంటాడు. అలాంటి స్టూడెంట్ కనిపెట్టి టీచర్ గొప్ప ట్రైనింగ్ ఇస్తాడు. అందుకనే అర్జునుడు విలువిద్యలో అంత అయిపోయాడు అనమాట. సో టీచర్ కెన్ యాక్చువల్లీ సీ ద పల్స్ ఆఫ్ ద స్టూడెంట్, టాలెంట్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ కెన్ ట్రైన్ ద స్టూడెంట్. ఎంత గొప్ప వజ్రమైనా సరే సాన పెడితేనే అది వజ్రంలా మెరుస్తుంది అనమాట. సో టీచర్ పాలిషెస్ ద డైమండ్స్ అండ్ టీచర్ పర్ఫెక్ట్స్ ద స్టూడెంట్ అనమాట. ఒక శిల్ ఉంటుంది, శిల్పి చేతిలో పడితే అదొక శిల్పంలాగా అవుతుంది అనమాట. అలానే టీచర్ ఈజ్ ద బెస్ట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అండ్ ఆల్సో అడోర్ అవర్ టీచర్స్. అండ్ మీ టీచర్కి మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటి తెలుసా? మీ టీచర్కి మీకు తిరిగి ఇవ్వగలిగేది, మీ టీచర్ ఆనందం ఎక్కువ. మీ టీచర్కి మీరు ఎంత పెద్ద డైమండ్స్ లేకపోతే 100 కోట్లు ఇచ్చినా మీ టీచర్ హ్యాపీ ఫీల్ అవ్వరు.
మీ టీచర్ హ్యాపీగా చేయగలిగే అంశం ఏంటి తెలుసా? రేపు మీరు సక్సెస్ అయ్యి ఆ ర్యాంకే మీ టీచర్కి మీరు తిరిగి ఇచ్చే గిఫ్ట్. ఎన్ని టీచర్స్ 100 టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నా యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ బ్యాక్ టు యువర్ టీచర్స్ త్రూ యువర్ రిజల్ట్స్. మీరు సక్సెస్ అయ్యి ఒక 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత మా టీచర్ వల్ల మేము ఇంత స్థాయిలో ఉన్నామంటే డెఫినెట్గా యు ఆర్ గోయింగ్ టు సీ ద రియల్ లైట్ ఇన్ యువర్ టీచర్స్ ఫేస్. మీ టీచర్ మొహంలో నిజంగా ఆ రోజు వెలుతురు కనపడుతుంది. అండ్ ఒక టీచర్ కావాల్సింది స్టూడెంట్ సక్సెస్. నేను ఇందాక చెప్పాను, ఒక మదర్ ఫాదర్ అన్న ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల్ని ఏదైనా విషయంలో తేడాగా చూడొచ్చు, కానీ ఒక టీచర్ టీచ్ చేసేటప్పుడు పిల్లలందరూ ఒకేలా కనపడతారు. నేను కూడా టీచ్ చేస్తాను. నేను ఒక క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకు పిల్లలు ఫేసులు డిఫరెన్స్ ఏం కనపడవు, అందరూ ఒకేలా కనపడతారు. అండ్ వీళ్ళకి తొందరగా ర్యాంక్ రావాలి, వీళ్ళకి తక్కువగా ర్యాంక్ రావాలి నేను అనిపించదు. అందరూ ఒకేలాగా నా స్టూడెంట్స్ అందరూ సక్సెస్ అయితే బాగుండాలనేది టీచర్ అనమాట.